ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఉపాధ్యాయులుగా విద్యాభివృద్ధికి ఎంఏ బాసిద్ అందించిన సేవలు అభినందనీయమని దేవరకద్ర మండల విద్యాధికారి బలరాం అన్నారు. దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆ పాఠశాల హెచ్ఎంఎస్ కల్పన అధ్యక్షతన జరిగిన ఎంఏ బాసిద్ బదిలీ వీడ్కోలు సన్మానోత్సవ కార్యక్రమానికి ఎంఈఓ బలరాం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యా బోధనలో సుదీర్ఘ అనుభవం కలిగిన బాసిద్ విద్యార్థుల ఉన్నతికి విశేష కృషి చేశారని అభినందించారు. అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని అన్నారు. పిఆర్టీ యూటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త లయన్ అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లు ఉపాధ్యాయులుగా సేవలందించిన బాసిద్ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవడం ప్రశంసనీయమన్నారు. ఉన్నత పాఠశాల హెచ్ఎం కె శ్రీనివాస్ మాట్లాడుతూ క్రమశిక్షణకు సేవాభావానికి బాసిద్ మారుపేరుగా నిలిచారని కొనియాడారు. అనంతరం బదిలీపై వెళ్లిన బాసిద్ను ఉపాధ్యాయులు విద్యార్థులు శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్ఎంలు ఎస్ కల్పన, కె శ్రీనివాస్, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యాయులు కోటకద్ర మురళీధర్, అష్టకాద్రి, దోమశంకర్, అశ్విని, చంద్రశేఖర్, బి విజయలక్ష్మి, కావలి సుజాత, టి నాగేశ్వరరెడ్డి, కమల్ రాజ్, విద్యా వాలంటీర్ వెంకట్రాములు, అక్బర్, సరస్వతమ్మ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏదేమైనా ఈరోజు బాసిద్ సార్ గారు మరి ఇక్కడ 9 సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. మరి ఇంతకుముందు శేఖర్ చెప్పినట్లు పని కొంచెం లేట్ అయినా కూడా పర్ఫెక్ట్గా చేస్తారనేటటువంటిది అయితే ఉండింది. నేను కూడా గతంలో ఇక్కడ 2-3 సార్లు విజిట్ చేయడం జరిగింది గతంలో. మరి ఎంఏఓ అయిన తర్వాత కూడా వస్తూనే ఉన్నాము. అంటే అప్పుడు ఎంఏఓగా తర్వాత ఎంఏఓ కూడా చాలాసార్లు విజిట్ చేయడం జరిగింది. అక్కడ సార్ కూడా కొన్ని రోజులు ఇన్ఛార్జి ఉన్నప్పుడు కూడా చూసినాను. మరి నిదానంగా మరి వర్క్ మంచిగా చేసేటటువంటి వ్యక్తి. స్కూల్ అభివృద్ధిలో కూడా మరి కీలక పాత్ర పోషించాడు. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ మరి పాఠశాల అభివృద్ధి విషయంలో ఎప్పటికెప్పుడు మరి వాళ్ళ యొక్క శక్తి వందించిన లేకుండా కృషి చేస్తూ ఉన్నారు. మరి మేము రోజు చూస్తూ ఉంటాము వాట్సాప్లో, ఫోటోలో, పేపర్లో. ప్రతిసారి ఏ ప్రోగ్రాం జరిగినా లక్ష్మీపల్లి చాలా హైలైట్గా ఉంటుంది. ఏ కార్యక్రమం అయినా సరే ఫోటోలు వస్తుంటాయి. దాతలు కూడా చాలామంది ముందుకు వచ్చి ఈ అభివృద్ధిలో పాల్గొంచుకుంటున్నారు. మరి ఇదే విధంగా పాఠశాల ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి బాసిద్ సార్ గారు మరి ఇక్కడ నుంచి అనువాడం మండలికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మరి సార్ ఇదే నెలలో మరి రిటైర్మెంట్ అని కూడా అంటున్నారు. కాబట్టి సార్ రిటైర్ అయిన తర్వాత మరి వారు సుఖంగా సంతోషంగా ఉండాలి, వారి ఫ్యామిలీతో ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ ముగిస్తాను.